ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల పరిధిలోని పిప్పర్వాడ టోల్ ప్లాజా సమీపంలో గంజాయి సేవిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 46 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన అసర్స్గా గుర్తించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 4-5 రోజుల తర్వాత కూడా వాటి పరీక్షల్లో పాజిటివ్గా సేవించినట్లయితే పాజిటివ్గా నిర్ధారణ వస్తుంది. కాబట్టి ఇక్కడ నుండి గాంజాయి సేవించిన వ్యక్తులు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు. పూర్తిగా గాంజాయి నిర్మూలనే ధ్యేయంగా జిల్లా ఎస్పీ గారు అన్ని విధాలుగా పంట పండించిన, గాంజాయి పండించిన, ట్రాన్స్పోర్ట్ చేసిన, సాగు చేసిన, అమ్మిన, సేవించిన కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు అనేవి నిరంతరంగా చేపట్టడం జరుగుతున్నది. ఇటు వ్యక్తిని ఈ నాగ్పూర్ చెందినటువంటి అఫ్సార్ ఖాన్, ఇతను నాగ్పూర్లో ఒక వ్యక్తి వద్ద నుంచి గాంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ రైల్వే స్టేషన్ వద్ద చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. ఇతనిపై పలు సెక్షన్ల కింద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఈరోజు